హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీసీఎస్. ఈరోజు మనం యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ వర్స్ సిఎస్కే మ్యాచ్ ఇది హైదరాబాద్లో జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మన వాళ్ళు టాస్ విన్ అయ్యారు. అబ్బా మనం బ్యాటింగ్ వద్దులే, మేము చేజింగ్ చేస్తాం, బౌలింగ్ చేస్తాము అని చెప్పేసి మన చెన్నై వాళ్ళకైతే బ్యాటింగ్ చేయమని చెప్పి అయితే ఇచ్చారు. సరే ఇచ్చారు. వీళ్ళు స్టార్టింగ్ వచ్చారు కానీ వీళ్ళకి చెన్నై వాళ్ళకి ఒక్క మ్యాచ్లో మటుకే బాగానే స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత రచిన్ రవీంద్ర కానీ ఓ 26 కొట్టాడు. కానీ ఒక్క రేంజ్ కొట్టే ఇది కానీ 12 రచిన్ రవీంద్ర కొట్టింది. రుతురాజ్ గైక్వాడ్ 26 కొట్టాడు. వీళ్ళు ఆ ఇదైతే మళ్ళీ రాలేదు. రచిన్ రవీంద్ర ఫస్ట్ మ్యాచ్ ఎర్రగా కుమ్మాడు, అసలు బ్రహ్మాండంగా ఆడాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఇద్దరు మట్టు క్లిక్ కావట్లేదు. మేబీ వన్ డౌన్ నుంచి కొద్దిగా డారెన్ మిచెల్ కింద పంపించి రహానేని పంపించారు. అబ్బా నువ్వు ఇచ్చేయి అనేసి. ఫస్ట్ 10 ఓవర్స్లో వీళ్ళు ఎంత కొట్టారా అంటే 82 84 కొట్టారు అంతే, దాని మించి ఎక్కువ కొట్టలే. కానీ వీళ్ళు పవర్ ప్లేలో తక్కువ కొట్టారు. పవర్ ప్లే తర్వాత వచ్చేసి వీళ్ళు దాదాపు 10 రన్ రేట్తో కొట్టారు. బాగానే కొట్టారు 15-16 ఓవర్స్ దాకా. మళ్ళీ 16th ఓవర్ నుంచి మళ్ళీ పడిపోయింది. ఎందుకురా పడిపోయిందంటే ఆ, మా ఈ పవర్ ప్లే అయిపోయిన తర్వాత శివం దూబే వచ్చి 24 బాల్స్ 45 బ్రహ్మాండం కొట్టాడు కాబట్టి రన్ రేట్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే శివం దూబే అవుట్ అయిపోయాడో ఇక్కడ మనకి రహానే ఒక పక్కన ఉండే, ఇంకో పక్కన వచ్చేసి జడేజా ఉండే. వీళ్ళిద్దరు ఏందో అట ఆడుతూ ఉన్నాడు. మనోడు జడేజా వచ్చేసి 23 బాల్స్కి 31 రన్స్ కొట్టి నాట్అవుట్ ఉన్నాడు. మిచ్చెల్ వచ్చాడు. మిచ్చెల్ ఆ, రహానే అవుట్ అయిన తర్వాత మిచ్చెల్ వచ్చిన తర్వాత కూడా అతను కూడా పెద్ద కొట్ల 13 రన్స్ కొట్టాడు. అది 11 బాల్స్ కొట్టాడు. సో ఒక ఫోరే. ఆ తర్వాత మళ్ళీ ధోని 3 బాల్ ఉన్నప్పుడు వచ్చాడు. ఆయన 2 బాల్ 1 రన్ కొట్టాడు. వీళ్ళు లాస్ట్ 5 ఓవర్స్లో వీళ్ళు దాదాపు 30-35 రన్స్ కంటే ఎక్కువ కొట్టలేదు వీళ్ళు. అంటే ఎస్టిమేట్ చేసాం ఒక రేంజ్లో హిట్టింగ్ లేదు. ఏమైందో కొద్దిగా మళ్ళీ డీలా పడ్డారు సిఎస్కే. ఇది ఈజీగా ఆ, శివం దుబే ఉన్నప్పుడు ఒక 180 స్కోర్ పోతుంది అనుకునింది. బ్రహ్మాండంగా అయితే తీసుకొచ్చి 165కి అయితే తీసుకొచ్చి ఆపేశారు. ఆ లాస్ట్ బాల్ కూడా మిస్ ఫీల్డ్. జయదేవ్ యునద్గడ్ వాడు ఎదవవాడు. వాడు సింగిల్ రన్ వచ్చేది 4 రన్ పోయించి 3 రన్స్ ఎక్కువ ఉన్నింది. లేకుంటే 162గా అయిపోయేది. దీంట్లో సూపర్ ఏంటంటే భువనేశ్వర్ కొద్దిగా బాగా వేసాడు. ఫస్ట్ వికెట్ భువనేశ్వరే తీశాడు. కమిన్స్ వికెట్లు తీశాడు. లాస్ట్ ఓవర్ అయితే నటరాజన్ ఆ మిస్ఫీల్డ్ లేకుండా ఉంటే భలే వేసాడు అన్న నటరాజన్ కూడా. అతను ఒక వికెట్ తీసిండు కూడా అక్కడే తీశాడు. సో ఇంత బ్రహ్మాండంగా అయితే మన వాళ్ళు బౌలింగ్లో అయితే చూపించారు. సో బ్యాటింగ్ వచ్చేసరికి ఇంపాక్ట్ సబ్ ఎట్ట తిరిగి వచ్చేస్తాడు. ఇంపాక్ట్ సబ్ వచ్చాడు. ఇంపాక్ట్ సబ్ రాగానే ఏమైందిరా అంటే అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ శర్మ కొట్టాడు సెకండ్ ఓవర్లో. మామూలు కొట్టలే అసలు. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పర్ఫార్మెన్స్ నిజంగా అసలు. 2.3 థర్డ్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. అంత లోపల మనోడు 12 ఓవర్స్లో 37 రన్స్ అంటే 308 స్ట్రైక్ రేట్లో కొట్టి అవతల ఒక 4 సిక్స్లు 3 ఫోర్లు. ఆడేంద్ర అంటే ఈ తీసేసరికి దాదాపు 36 రన్లు అయిపోయింది. అంటే ఒక రన్ సింగిల్ తీశాడు, మిగతా అన్ని బౌండరీలే. అంటే 7 బాళ్ళు ఆడాడు. ఒక 8 బాళ్ళకి రన్‌లు వచ్చాయి. ఇంకా 4 బాల్ అంటే ఒక బాల్ ఔట్ అయ్యాడు. ఇంకా 3 బాల్ ఏదో డిఫెన్స్ ఆడాడు అంతే. సింపుల్ కాలిక్యులేషన్‌లో బ్రహ్మాండంగా అయితే ఆడాడు. సో, ఈ ఆట వల్ల ట్రావెల్స్ హెడ్‌కి ఆ ప్రెషర్ తగ్గింది. మనోళ్ళు పవర్ ప్లేలోనే మనోళ్ళు 78 రన్స్ కొట్టారు. అంటే వీళ్ళు 10 ఓవర్స్‌లో కొట్టిన దానికంటే 4 రన్‌లు వీళ్ళు 6 ఓవర్స్‌లో కొట్టేసినందువల్ల ప్రెషర్ అయితే భీకరమైతే రిలీఫ్ అయింది. దానివల్ల వన్ డౌన్‌కి వచ్చిన మక్రమ్ కొద్దిగా నీట్‌గా కూర్చొని ఆడేదానికి వచ్చింది. కాకపోతే మనోడు రివర్స్ స్వీప్ చేస్తా మనోడికి దెబ్బ పడింది. మొయిన్ అలీది బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేస్తా 50 రన్స్ అయితే కొట్టాడు. ఔట్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నాడు మనోడు. సరే వాడు వెళ్ళిపోయాడు. షాబాజ్ అహ్మద్ వచ్చాడు. సేమ్ రివర్స్ స్వీప్. ఇతను 19 బాల్స్ 18 రన్స్ రివర్స్ స్వీప్ పోవాలనుకున్నాడు. ఇది రివర్స్ స్వీప్ చేయాలనుకుని ఇద్దరు అవుట్ అయ్యారు. సరే ఈళ్ళే క్లాసన్ వచ్చాడు. క్లాసన్ అయింది నాట్ అవుట్ అయ్యలే కానీ ఈసారి పెద్ద కొట్ల నిల్చొని మనం గెలిపిస్తే చాలరా అని 11 బాల్ 10 రన్లు హ్యాపీగా ఒక 4 కొట్టి కామ్గా ఉన్నాడు నితీష్ రెడ్డి. ఇతను కూడా మళ్ళీ రావడమే రెండో బాల్ మూడో బాల్ రివర్స్ స్వీప్ కొట్టబోయాడు. కాకపోతే అది కొద్దిగా తగిలి 4కి అయితే పోయింది. తర్వాత విన్నింగ్ 6 అయితే నితీష్ రెడ్డి కొట్టి బ్రహ్మాండమైన మనకి విన్ అయితే ఇచ్చారు. 18.1 ఓవర్స్లో మనం అయితే 166
4 వికెట్స్ లాస్‌కి మనమైతే కొట్టాము. బ్రహ్మాండమైన మ్యాచ్ అసలు. చాలా మంచి మ్యాచ్. అందరూ చాలా మంది అయితే స్టేడియంకెళ్ళి చూస్తారు. ఈ ఎండల్లో మనకి మామూలుగా స్టేడియంకెళ్ళి చూడాలంటేనే మనకి పెద్ద ఇది ఉండేది కాబట్టి పెద్ద పోయింది లేదు. కాకపోతే అద్భుతమైన మ్యాచ్. మనకి బ్రహ్మాండంగా సో, దీనివల్ల మనకి ఏమైందిరా అంటే 4 పాయింట్లొచ్చాయి. రన్ రేటు గూడా మనకి కొద్దిగా 0.2 నుంచి 0.4కి అయితే పెరిగింది. 2 ఓవర్లు ఆల్మోస్ట్ ఆల్ 2 ఓవర్లు మనం మిగలబెట్టి కొట్టాం గాబట్టి మనం అది. సో, మనం ఎక్కడో మనం ఎయిత్ ఆ పొజిషన్ నుంచి ఫట్ అని జంప్ చేసి ఫిఫ్త్ పొజిషన్‌కొచ్చేసాం మనం. ఇప్పుడు టేబుల్ చూసామంటే 1 కేకేఆర్ 6 పాయింట్స్ ఉంది. ప్లస్ 2.5 రన్ రేటు. బీభత్సంగా ఉంది నరీన్ వల్ల. తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఒక్క ఫస్ట్ ఇద్దరు ఒక్కటి కూడా ఓడిపోలేదు. 6 పాయింట్స్. 1.2 రన్ రేట్‌తో అయితే వీళ్ళు ఆడుతా ఉన్నారు. థర్డ్ సీఎస్‌కే 4 పాయింట్స్, ఎల్ఎస్‌జీ 4 పాయింట్స్. వీళ్ళిద్దరు ఎంత 0.5, 0.4 ప్లస్ రన్ రేట్‌లో ఉన్నారు. మనకి ఎల్ఎస్‌జీకి 0.7లో ఉంది. 0.07 రన్ రేట్‌లో ఉంది. ఈ రన్ రేట్ అనేది రాను రాను చాలా ఇంపార్టెంట్ అవుద్ది. లాస్ట్ ఆ ఫోర్త్ స్పాట్ కోసం కొట్టుకునేది ఈ రన్ రేట్ పైనే. ప్రతిసారి ఇదే జరుగుతది. ఏమంటారు మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా ఈ ఒక్క దగ్గర ఉంటది. 12, 14 ఇక్కడొచ్చి ట్రాఫిక్ జామ్ అవుతది. ఆ 12, 14 ఎవరు ఫస్ట్ వచ్చేస్తారు గ్యారంటీ క్వాలిఫై అవుతారు. రన్ రేట్ అక్కడ మ్యాటర్ అవుద్ది. సో, రన్ రేట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎల్ఎస్‌జీ మనకంటే 0.07 ఏసుకో రన్ రేట్. 7 ప్లస్ ఏదో ఉంటది. ఆ రన్ రేట్‌తో వాళ్ళు ఫోర్త్ పొజిషన్, మనం ఫిఫ్త్ పొజిషన్. అందరూ 4 పాయింట్సే. 3 నుంచి సీఎస్‌కే 4 పాయింట్స్, ఎల్ఎస్‌జీ 4 పాయింట్స్, ఎస్ఆర్‌హెచ్ 4 పాయింట్స్, పంజాబ్ 4 పాయింట్స్, జీటీ 4 పాయింట్స్ ఇంతమందున్నారు. ఆర్‌సీబీ 2 పాయింట్స్, డీసీ 2 పాయింట్స్, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా నాకు అంతే తొందర లేదులేరబ్బా! నేను కొద్దిగా మెల్లిగా ఆడతా అన్నట్టు 0లో ఉన్నాడు. కాకపోతే ఈ మ్యాచ్‌లు ఉన్నాయన్నమాట. అంతా మనం 4లో ఇరుక్కుంటా ఉన్నాం. కానీ రేపేంద్ర మ్యాచ్ అంటే మళ్ళీ రాజస్థాన్‌కి ఇక్కడ బెంగుళూరుకి. ఎక్కడ జైపూర్ పింక్ సిటీ రాజస్థాన్ వాళ్ళ కోటలో ఆర్‌సీబీ ఎళ్తా ఉన్నారు. సో, వీళ్ళు 2 పాయింట్స్ నుంచి 4 పాయింట్స్‌కొస్తారా? వాళ్ళ 6 పాయింట్ నుంచి 8 పాయింట్స్‌కెళ్తారా? మనం చూడాల. మ్యాచ్‌లయితే బ్రహ్మాండంగా అయితే ఉండబోతా ఉన్నాయి. ప్రతి మ్యాచు మనకి ఒక మంచి ఊపుంది. ఇది వచ్చేసి టోటల్ మ్యాచ్ చూసామంటే ఒకటి బీభత్సమైన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ వచ్చి 180, 200 ఉన్నాయి. లేదా ఒక మ్యాచ్ బౌలర్స్‌ది ఇదొచ్చి 130, 140లో ఎళ్ళిపోయింది. ఇది అటు ఇటు కాకుండా బౌలర్స్, బ్యాటర్స్ వచ్చి ఒక మంచి 160స్‌లో వచ్చిన ఒక మంచి బ్యాట్స్‌మెన్‌లు బాగా ఆడారు. బౌలర్స్ వికెట్లు తీశారు, కంటైన్ చేశారు. ఒక కంప్లీట్ మ్యాచ్‌గా అయితే ఈ మ్యాచ్ అయితే మనకి ఉంది. సో, ఇంకా రాబోయే మ్యాచ్‌లు ఎలా ఉండబోతాయో చూద్దాం మనం. కొద్దిగా డీటెయిల్డ్‌గా అయితే మనం రెగ్యులర్‌గా చేసేదానికి చూస్తాను. మళ్ళీ చెప్పినట్టు ఇంతకుముందు ఉగాది అప్పుడు మళ్ళీ కొద్దిగా ట్రావెలింగ్ ఉంటది కాబట్టి అప్పుడు మళ్ళీ వీడియోలు పెట్టలేనేమో. చూద్దాం మనం ఏమాత్రం అవుతది అనేది. సో, ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైమ్‌లో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. థాంక్ యూ.